హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక త్రిపాఠి తన ఐడెంటిటీని, తన ఫోటోని మీనన్కి ఇవ్వాలని అనుకుంటున్నాడని, మీనన్కి త్రిపాఠి అమ్ముడు పోయాడని తెలుసుకున్న జేడీకేడీలు త్రిపాఠికి బుద్ధి చెప్పేలా ఒక ప్లాన్ చేశారు. ఇక త్రిపాఠి తనని ఫాలో చేస్తున్నాడని తెలుసుకున్న ధాత్రి ఇక తన వెనకాలే త్రిపాఠిని తిప్పుకుంటూ ఒక ఇంటి ముందుకి వెళ్ళి కారు ఆపుతారు. ఇక జేడీకేడీలు కిందికి దిగుతారు. జేడీ ఇలా అంటూ ఉంటుంది, రా త్రిపాఠి రా, ఈరోజు నా ఐడెంటిటీని నీకు ఇస్తాను అని అంటూ ఒక ఇంట్లోకి వెళ్తూ ఉంటారు జేడీకేడీలు. ఇక త్రిపాఠి ఆ కార్ని చూసి అక్కడాగి వీళ్ళెక్కడా అని అనుకుంటూ ఉండగా ఒక విజిల్ సౌండ్ వినబడుతుంది. ఇక ఆ విజిల్ సౌండ్ వింటూ ఆ ఇంట్లోకి వెళ్తాడు త్రిపాఠి. ఇక జేడీకేడీలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కనబడకుండా పక్కకి వెళ్ళి దాక్కుంటారు. ఇక త్రిపాఠి రాగానే ఇంట్లో నుండి ఒక ఆవిడ బయటికి వచ్చి కోపంగా త్రిపాఠిని చూస్తూ ఉంటుంది. ఇక త్రిపాఠి ఇంతకు ముందు ఇద్దరు ఇంట్లోకి వచ్చారు అని చెప్తూ ఉండగా ఆవిడ పేరు స్వర్ణక్క త్రిపాఠి మాటలు వినకుండా నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా నువ్వు వచ్చిందే కాకుండా ఇంకెవరో వచ్చారని చెప్తావా అని అంటూ త్రిపాఠిని స్వర్ణక్క కుమ్మేస్తూ ఉంటుంది. అది చూసి జేడీకేడీలు చాలా సంతోషపడుతూ ఉంటారు. పాపం త్రిపాఠి ఈరోజు స్వర్ణక్క చేతిలో బాగా బుక్ అయ్యాడు అని కేదార్ అంటూ ఉండగా, ఇక నిజాయితీగా పని చేయాలన్నా గెలవాలి అన్నా ఈ మాత్రం డోస్ త్రిపాఠికి తప్పదు అని అంటూ వాళ్ళిద్దరూ ఐఫై ఇచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. త్రిపాఠిని స్వర్ణక్క కుమ్మేస్తూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్లు ఇంట్లోకి వస్తూ ఉండగా కీర్తి పాప ఒక మొబైల్ని పట్టుకొని వచ్చి ధాత్రిని గుద్దేస్తుంది. ఏంటంట హడావుడి అని ధాత్రి అడుగుతుండగా మొబైల్లో ఒక వీడియోని కీర్తి పాప చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ని చూసి ధాత్రి కేదార్లు షాక్ అవుతూ ఉంటారు. ఆ వీడియోస్లో ఉన్నవాళ్ళు ఆ రోజు ఫంక్షన్ రోజు కౌశికిని పెళ్లి చేసుకుంటాను అని వచ్చిన తండ్రి కొడుకులు. ఇక వాళ్ళు యాక్టర్స్ అని కేడీలు తెలుసుకొని కౌశికి దగ్గరికి వెళ్తారు. వదిన ఒక్కసారి ఈ వీడియో చూడండి అని అంటూ ధాత్రి కౌశికి ఆ వీడియో చూపిస్తూ వీళ్ళిద్దరూ యాక్ట్రెస్ వదిన అని చెప్పేస్తుంటుంది. ఇక అవునా అని కౌశికి అంటుండగా పద పట్టుకుందాం అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ధాత్రి అవసరం లేదు వదిన, మాకొక్క రోజు టైం ఇవ్వండి, మేమే అన్నయ్య ముందు నిజాలన్నీ బయట పెడతాము అని అంటుండగా ఇక కౌశికి ఇలా అంటుంటుంది, ఆయనకి మంచి భార్య కాలేకపోయినా పర్లేదు కానీ తప్పు చేసిన దానిగా మాత్రం నేను నిలబడలేను అని కౌశికి ధాత్రి కేదార్తో అంటుండగా ఇక కేదార్ ఇలా అంటుంటాడు, అక్క మేముండగా నువ్వు తప్పు చేసిన దానిలాగా ఎలా నిలబడతావు? ఇక నువ్వు తప్పు చేసిన దానివి కాదు, నేనే తప్పు చేశాను అని బావ వచ్చి నిన్ను బ్రతిమిలాడేలా చేస్తాం అని అంటూ ఉంటాడు కేదార్. థ్యాంక్ యూ ధాత్రి, థ్యాంక్ యూ కేదార్ అని చెమార్చిన కళ్ళతో కౌశికి చెప్తూ ఉంటుంది. ఇక మనం ఎలాగైనా ఈ నిజాలు బయట పెట్టాలి అని అనుకుంటూ కిందకి ఒక్కసారి తొంగి చూసి అక్కడ మాధురి సూర్యాల ఎంగేజ్మెంట్ ఏర్పాట్లని చూసి ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ధాత్రి ఆలోచిస్తూ ఉండగా మాధురి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళి వద్దు అని తన నోటితోనే చెప్పిద్దామా అని కేదార్ అంటుండగా పద అని అంటూ ధాత్రి కేదార్లు మాధురి రూమ్ దగ్గరికి వెళ్తుండగా అక్కడ నిషి వైజయంతులు ఇద్దరు మాధురిని రెడీ చేస్తూ ఉంటారు. ధాత్రి వదిన ఇంకా రాలేదేంటి నన్ను రెడీ చేయడానికి అని మాధురి అడుగుతుండగా నీ పెళ్ళి ఎలా పెటాకులు చేయాలా అని ఆలోచిస్తుంది అని నిషి అంటుంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ధాత్రి వదిన నా పెళ్ళి ఆపాలని ఎందుకు అనుకుంటుంది అని అడుగుతూ ఉంటుంది మాధురి. తను చేసేటివన్నీ అటువంటి పనులే. ఆల్రెడీ సత్యప్రసాద్ అంకుల్ మంచివాళ్ళు కాదని ఈ పెళ్ళి ఆపడానికి ధాత్రి ట్రై చేసింది, కానీ మామయ్య గారు ఒప్పుకోకపోవడంతో అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తుంది అని నిషి అంటుండగా ఇక వైజయంతి నువ్వు ధాత్రి మాట వినను అని నా మీద ఒట్టు వేయి అని వైజయంతి తన తలపై ఒట్టు వేయించుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా అని మాధురి అడుగుతుండగా నేను చెప్పేది విను, నువ్వు నా కూతురివి, నాకు మాటివ్వు, ఆ
అమ్మాయి వచ్చి నువ్వు పెళ్ళి వద్దు అని చెప్పమని అంటే మాత్రం నువ్వు చెప్పకూడదు, లేదంటే మాత్రం నేను చచ్చిపోతాను అని బెదిరివ్వడంతో మాధురి వైజయంతికి మాటిస్తుంది. అదంతా వింటున్న ధాత్రి కేదార్లు బాధగా ఇక మాధురి వైపు నుండి కూడా మనకు సహాయం అందకుండా చేశారు అని అంటూ ఉంటాడు కేదార్. అవును, ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకున్నా పర్లేదు, ఇక సత్యప్రసాద్ని అరెస్ట్ చేయడం ఒక్కటే మిగిలింది అని ధాత్రి కేదార్లు అనుకుంటూ బయటికి బయలుదేరిపోతారు. ఇక కింద పంతులు గారు ముహూర్తం చెప్పి తాంబూలాలు మార్చుకోమని చెప్తూ ఉండగా ఇక సత్యప్రసాద్ సుధాకర్ నిలబడి తాంబూలాలు మార్చుకుంటూ ఉండగా జేడీకేడీలు అక్కడికి వస్తారు. ఇక ఆపండి అని అరుస్తుండగా జేడీకేడీలను చూసి కౌశికి కోపంతో రగిలిపోతూ మళ్ళీ ఏం రచ్చ చేయడానికి వచ్చారు, ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, ఇక్కడికి రావడానికి మీకెంత ధైర్యం, సమయం సందర్భాలు కూడా లేవా మీరు ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కౌశికి వాళ్ళని తిడుతూ ఉంటుంది జేడీకేడీలని. ఇక జేడీకేడీలని చూసి కమలాకర్ యువరాజ్ భయపడిపోతూ ఉంటారు. గన్స్ గుచ్చి ఏమైనా తెలిసి అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుంది అని యువరాజ్ అంటూ ఉండగా కమలాకర్ ఇంటి బయట కదా వాటిని స్వాధీనం చేసుకుంది, మన కోసం కాదు కావచ్చు అని అంటూ ఉంటాడు కమలాకర్. ఇక జేడీకేడీలని చూసి కాస్త సత్యప్రసాద్ కూడా భయపడుతూ ఉంటాడు. ఇక నిషి వైజయంతిలు కూడా జేడీకేడీలను తిడుతూ ఉంటారు. ఇక వైజయంతి మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోతారా, 4 తగిలించి బయటికి గెంటేయమంటారా అని వైజయంతి బెదిరిస్తూ ఉండగా ఇక జేడీ ఇలా అంటుంటుంది. ఏంటి మేడం, ఏంటి వినబడట్లేదు, కాస్త వినబడేలా చెప్పండి అని ఎగతాళి చేస్తున్నట్టు వైజయంతిని అంటుండగా వైజయంతికి ఒక్కసారి జేడీ తనని తోసేసిన సంఘటన గుర్తొచ్చి సైలెంట్ అయిపోతుంది వైజయంతి. ఇక కౌశికి చెప్పానా, వెళ్ళిపోమ్మని చెప్పానా అని అంటుండగా సుధాకర్ కూడా ఈరోజు మా అమ్మాయి తాంబూలాలు మార్చుకుంటున్నాం, ఇప్పుడు కాదు, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే తర్వాత చేయండి, వెళ్ళండి అని అంటుంటాడు సుధాకర్ కూడా. ఇక ఇప్పుడు మేమేం సరదా పడి రాలేదు, మీరు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవడానికి సందర్భం చూసుకొని రావడానికి మేము ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని జేడీ చెప్పేస్తూ ఉంటుంది. ఇక సత్యప్రసాద్ కూడా ఇలా అంటూ ఉంటాడు. నేను ఎక్స్ కమిషనర్ సత్యప్రసాద్ని, మీ ఐజీ మాకు బాగా తెలుసు, ఇక నేను మీ ఐజీతో మాట్లాడతాను, వీళ్ళందరూ మా బియ్యంకులు, ఇక మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఏదైనా ఉంటే తర్వాత చూద్దురు కానీ అని సత్యప్రసాద్ జేడీతో పొగరుగా చెప్తూ ఉండగా అంతే పొగరుగా జేడీ ఇలా అంటుంటుంది. అసలు కేసు పెట్టిందే మీ మీద కదా, అరెస్ట్ చేయాల్సిందే మిమ్మల్ని కదా అని అనేస్తుంది జేడి. ఇక దాంతో సుధాకర్, కౌశికి, నిషి, వైజయంతి, యువరాజ్, కమలాకర్, సత్యప్రసాద్తో సహా అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అసలు అంకుల్ పైన కేసు పెట్టడం ఏంటి అని నిషి అడుగుతుండగా 20 ఏండ్ల క్రితం ఎస్ఐ కావ్య గారిని మీనన్కి సంబంధించిన ఫైల్ని ఆధారాలని దొంగతనం చేసిందని చంపేశారు, కానీ నిజానికి మీనన్ ఫైల్ని దొంగతనం చేసి కావ్య గారిని చంపినట్టు ఎస్ఐ సత్యప్రసాద్ పైన కేసు నమోదైంది అనగానే సత్యప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఏమనుకుంటున్నారు మీరు, నా రేంజ్ తెలిసే ఇక్కడికి వచ్చారా, నా గూర్చి తెలిసే మాట్లాడుతున్నారా, నాతో మాట్లాడాలి అంటే ధైర్యం ఉండాలి, ఇక మర్యాదగా నాతో మాట్లాడాలి అని సత్యప్రసాద్ అంటూ ఉండగా ఇక జేడి ఇలా అంటూ ఉంటుంది. తప్పులు చేసే వాళ్ళకి అంత ధైర్యం ఉన్నప్పుడు తప్పుని ఆపేవాళ్ళం మేము, మాకింత ధైర్యం ఉండాలి, అయినా మర్యాద అనేది చేసే పనులను బట్టి ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళకి మర్యాద రాదు, పైగా మా ఐజీ గారు చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాం, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లకుండా మేము ఆగం అని జేడి అంటుంటుంది. ఏంటి, నన్ను అరెస్ట్ చేసేంత ధైర్యం నీకుందా, నేను ఎవరనుకుంటున్నారు, అసలు ఎంతమందిని తొక్కుకుంటూ నేను ఈ స్టేజ్కి వచ్చానో నీకు తెలుసా అని కమిషనర్
సత్యప్రసాద్ జేడీని బెదిరిస్తూ ఉంటాడు. ఇక జేడీ సత్యప్రసాద్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక జేడీ సత్యప్రసాద్ని అరెస్ట్ చేస్తుందా, సత్యప్రసాద్ నుండి మీనన్కి సంబంధించిన ఫైల్ని తీసుకోగలుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.